నమస్కారం సార్. నమస్తే సార్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన కొంతమంది వైసీపీ నేతలు అయితే ఓల్డ్ వీడియోస్ క్లిప్స్ కానీ ఆయన ఒక ఆవిడతో ఉన్న వీడియో క్లిప్ అయితే ప్లే చేసి ఆ టీటీడీ ఉన్నత పదవిలో ఉండి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు, పదవికి రాజీనామా చేయాలి, రిజైన్ చేయాలని చెప్పి వైసీపీ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన తెలపడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు నిజం? ఆ వీడియో నిజమేనా లేకపోతే అది మార్పింగ్ చేసిరా? నేను నిజం నమ్మట్లేదండి, ఎందుకంటే అది పచ్చి అబద్ధం. ఎలాగంటున్నానంటే నిన్న మన ఆర్పి ఉన్నాడు కదా, కిరాక్ ఆర్పి, అతను తెలుగుదేశం తరఫున మంచి సపోర్టివ్గా ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం అదే వీడియోని ఏఐతో అంటే ఏ జనరేషన్ ఇది ఒరిజినల్ వీడియోనా కాదా అని అడిగితే కనుక అది డీప్ ఫేక్ వీడియో, పూర్తిగా మార్పుడని చెప్పింది, ఏఐనే చెప్పింది. అంటే వాళ్ళకి ఎందుకు దానికి ఉన్న లిమిటేషన్ ప్రకారం చెప్తుంది కదా. ఆ విధంగా ఏంటంటే ఏదైనానండి, పోనీ అక్కడ ఆయన అశ్లీలంగా అయితే ప్రవర్తించలే, ఒక అమ్మాయిని కౌగిలించుకుని మనం సర్వసాధారణంగా చాలా మందితో మనకు పరిచయాలు ఉంటాయి, అది ప్రేమతో తీసుకున్నామన్న ఉద్దేశంతో అనుకోవచ్చు. కానీ ఏదో ఒకటి ఇలా పబ్లిక్లో చేసి చూసే వీడు ఎంత చెడ్డ పని చేస్తున్నాడు అని తప్పుగా చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. వాళ్ళు అటువంటిది ఒక భూమన కరుణాకర్ రెడ్డి అనే అతను అంత నీచుడు. అంటే నీచుడని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు అతను ఒక క్రైస్తవుడు, భూమన కరుణాకర్ రెడ్డి అది అడావిడికి ఏదో బొట్టు పెట్టేస్తాడు, కానీ అంత సన్నాసి ఇంకెక్కడ మనం చూడమండి. ఎందుకంటే అటువంటి వాడిని ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారి చేశారు. టీటీడీని అనేది ఈ మధ్య కల్తీనవి కానీ ఇటువంటి వాటిలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి వాడిని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేసి ఎందుకంటే పనికిమాల నేతలను అక్కడ పెట్టడం అనవసరం. అక్కడ ఎందుకంటున్నానంటే వాళ్ళ అమ్మాయిలకేమో క్రిస్టియన్ టైప్లో మ్యారేజ్లు చేశాడు, క్రిస్టియన్ మ్యారేజ్లు చేసి అటువంటిది అతను ప్రతి వారం చర్చికి వెళ్ళిపోయి ఉన్నవాడిని టీటీడీ చైర్మన్ ఏంటంటే సిగ్గులేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తే కనుక అతను ఎంత తప్పు చేశాడో తెలిసేది. ఇంకా మన రెడ్డే కదా, మనోడే కదా అని ఎవరిని పడితే ఆయన పెట్టేయటం, అక్కడ దానికి అర్హత లేని వాళ్ళని అక్కడ పెట్టి టీటీడీ పరుగు దిగజారు చేశారు. అటువంటిది ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఇంకా ఒకటే అంటే వీళ్ళు ఈ మధ్య పర్టికులర్గా 2 నెలల నుంచి చూస్తే 2 లేదా 3 నెలల నుంచి చూస్తే ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూని బయటకు లేపుతున్నారు. ఈ 2 నెలల ముందు లేదా 3 నెలల ముందు వరకు కూడా ఆల్మోస్ట్ పడుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. వరుసగా ఒక్కొక్కడు రావటం, ఒక్కొక్క టాపిక్ తేవటం, ఒక్కొక్క ఇష్యూ లేవనెత్తడం, రాష్ట్రంలో అలజడులు క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేయటం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అలా చూసింది అందులో ఏం తప్పు ఉందో? ఆయన ఏమన్నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా లేకపోతే ఏమన్నా విపరీతంగా ఏమన్నా ప్రవర్తించాడా? అంటే ఆ మార్పింగ్ మీడియా వెనకాల వైసీపీ హస్తం ఉందనుకుంటున్నా. కంప్లీట్ గా వస్తుందండి, వాళ్ళు చేసిందే. అంటే వాళ్ళు ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయాలి. దానివల్ల ఏంటంటే జనాల్లో ఇప్పుడు సపోజ్ గొర్రెలు అనేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏలుముద్రగాళ్ళు ప్రత్యేకంగా తెలియదండి, కానీ దాన్ని చూసేవాళ్ళు బిఆర్ నాయుడు ఎంత తప్పు చేశాడో, ఇటువంటి వాడు ఇప్పుడు మనకి చైర్మన్ అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇది నిజమా కాదా అనేది అనవసరం. అదిగో ఒక ఆవిడ పట్టుకున్నట్టుంది, చూసేవాడు వీడు ఈ వయసులో వీడికి అవసరమా అని రకరకాలుగా అనుకునేలాగా చేసినా వాళ్ళు సక్సెస్ అయినట్టుగానే భావిస్తారు. అది ఫేక్ వీడియో అన్న సంగతి వాళ్ళకే తెలుసు. కానీ ఏంటంటే జనాల్లో రుద్దొదిలేస్తే ఎవడు తప్పు చేసాడు ఎవడు అనేది అనవసరం వాళ్ళకి. అదేంటంటే ఒక జనాల్లో ఒక డౌట్ కలిగించేలా చేసామనుకోండి, దానికి కూడా వాళ్ళు సక్సెస్ అయినట్టే, అంతే తప్ప అంతకంటే ఏం కాదు. బిఆర్ నాయుడు గారిని ఏం చేయలేరండి ఆయన. ఎందుకంటే పోనీ ఇప్పుడు అరవ శ్రీనివాస్ గారు ఉన్నారు, మొన్న రైవిలకూడూరు ఎమ్మెల్యే, అతనికి ఒక అమ్మాయితో పరిచయం ఉందంటే దాని మీద కొంత చేశారు, ఆవిడ పరారు అయిపోయింది. పోనీ అటువంటి వయసులో ఉన్న వాళ్ళ మీద చేశారంటే అంటే కాదు, ఆమె ఎవిడెన్స్ తోటి సహా కూడా మీడియాకి అయితే అప్పగించడం జరిగింది కదా. ఏదైతే మెసేజ్లు ఉన్నాయో ఆయన కాల్ రికార్డింగ్ ఇట్లా ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది కదా. దీనిపై మీరేమంటారు? అంటే చేసిన తర్వాత కూడా అంటే తప్పును ఒప్పుకుంటలేరు కదా అని చెప్పి. తప్పును ఒప్పుకోవటం అంటే యాక్చువల్గా ఒప్పుకోరండి. తప్పును ఒప్పుకోకపోవటం పక్కన పెట్టండి, అది దాని దర్యాప్తు. ఇప్పుడు ఆయన అన్నాడు యాక్చువల్గా, మీరు చేసేది ఉంటే కనుక కొంచెం ఇంకా బాగా చేస్తే, ఒరిజినల్గా చేస్తే బాగుండేది, చేసి ఎదవలారే సరిగా చేయండి అన్న మాటను కూడా ఆయన వాడారు. ఏదేమైనా దర్యాప్తు జరిగిందనుకోండి మనం చెప్పగలం. ఇప్పుడు ఆయన నిజంగా చేసాడంటే ఆయనే చెప్తున్నాడు, అంటే ఆయన ఎలాగా ఆయన చెప్తారు, అది కాదు ఫేక్ వీడియో అని చెప్తుంది. ఏది మన గూగుల్లో ఫేక్ వీడియో అని చెప్తుంది. అటువంటిప్పుడు ఆయన నిజంగా తప్పు చేశాడని మనం ఎలా కనగలం? ఆ దర్యాప్తులో తేలేదాకా మనం ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి. అంటే పార్టీ కూటమి ప్రభుత్వాన్ని చీలికలుగా విభజించడానికి వైసీపీ కుట్ర అంటారు ఇదంతా? అంతేనండి, ఖచ్చితంగా వైసీపీ కుట్రే, ఖచ్చితంగా. ఎందుకంటారంటే ఏదో ఒక ఇష్యూ వాళ్ళు తేవాలనుకుంటున్నారు కదా, తేవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏదో ఒకటి రోజు అంటే వీళ్ళు నాకు తెలిసి నేను చెప్పే విషయం ఏంటంటే పెట్టుబడులు అయితే కొంచెం ఈ మధ్య గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పిన మాట ఏంటంటే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. దానికి ఆ పెట్టుబడులు పెట్టడానికి ఒకవేళ పొరపాటున వచ్చేస్తే రాష్ట్రం ఏమన్నా బాగుపడిపోతే మన ముఖం కూడా దేకేవాడు ఉండడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఎలాగైనా వెనక్కి తరమాలా లేదా, తరిమితే వాళ్ళు కొంచెం వెనకడుగేశారంటే ఇదిగో రాష్ట్రంలో ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి, అది మనం అనుకున్న మంచి ప్రభుత్వం కాదన్న ఉద్దేశంతో వాళ్ళ గొడవలు లేవనెత్తాలన్న విషయం తప్ప అంతకంటే ఏం కదండి. అంటే 2029లో వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి మన కొడాలి నాని గారు అయితే మన రీసెంట్ టైంలో అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అయితే అనడం జరిగింది. అవునండి. అంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, వాళ్ళ పార్టీ వస్తారు. అది అలాగంటారండి. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారు కూడా మొన్న 2024లో నేనే ముఖ్యమంత్రిని అన్నారు. దానికి అది మనం ప్రత్యేకంగా చెప్పిన అన్నారు కదా అని వచ్చేయక్కల. పోనీ అంతకుముందు మనం అనుకోకూడదు, కానీ 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. ఆయన ఎంత ప్రయత్నం చేశారో అంత ప్రయత్నం చేశారు. ఆ నమ్మకంతో ఎవరైనా చెప్తారు. దాని ఉద్దేశం ఏంటంటే 2029లో మేము వచ్చేస్తాం, మా ప్రభుత్వం అధికారం వచ్చేస్తుంది. మన 24లో మాత్రం 175 అనలేదేటండి, 175 అన్నారు కదా. కానీ ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 వచ్చినాయి. అంటే మినిమం డిపాజిట్లు అది పక్కనట్టండి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? అంటే అలా జరిగితే పార్టీ ఆ గ్రౌండ్ నుండి కూడా బలపడుతుందని ఆ ఉద్దేశం ఆ పాదయాత్రికలు. ఓకే, అంటే పాదయాత్ర చేయటం అంతకు ముందు అయితేనండి, ఇప్పుడు పాదయాత్ర చేస్తారు. దీనివల్ల అయితే నేను ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే గతంలో ఆయన 2014లో లేదా 2019కి ముందు పాదయాత్ర చేస్తే ఓదార్పు యాత్ర కింద చేశారు. దానికి కొంత ఫలితం ఉంది. ఆ సమయంలో వాళ్ళ తల్లి గారు చెల్లి గారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా ఎవరో లేరు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగటానికి కూడా అవకాశం లేదు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఆల్రెడీ దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, ఆ విధంగా వెనకపోయారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక్క ఛాన్స్ అంటే కనుక జనాలు నవ్వుతారు తప్ప అంతకంటే ఏం కాదు. ఇప్పుడు ఆ విషయంలో మళ్ళీ ఇప్పుడు అదే పాదయాత్ర చేసి అంతకుముందు నేను మళ్ళీ బీభత్సంగా 151 సీట్లు వచ్చేసినాయి కదా, ఇప్పుడు కూడా 185 సీట్లు వచ్చేస్తాయని ఏమన్నా కళ్ళదంటారేమో. ఇది వరకు ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఆల్రెడీ చూశారు, ఒక్క ఛాన్స్ అన్నది నీకు ఇచ్చిన అవకాశాన్ని చూస్తారు, దానికి దుర్వినియోగం చేసుకుని ప్రజలతో అనిపించుకోవటం, చేత్కారం పొంది 151 నుంచి 11 సీట్లకు వచ్చేసారు. ఆ ఛాన్స్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను పాదయాత్ర చేసేస్తే మళ్ళీ నేను వచ్చేస్తాను అనుకోవటం అయితే కల కింద నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అరాచకపు ఎమ్మెల్యేలు, అవినీతి పరులు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది ఎట్టకేళ్ళక నిజం కాదు. కొందరు ఉంటారు, కొందరి వల్ల అందరి మీద మచ్చ వేయడం అనేది ఎట్టకేళ్ళ కరెక్ట్ కాదు. అంటే మొన్న రీసెంట్ టైంలో కూడా మన జనసేన ఎమ్మెల్యేని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను బలవంతంగా లోబర్చుకొని ఆమెకు అన్ని రకాల వసతులు కల్పిస్తానని చెప్పి కారులో అలా చేయడం, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆమెనే స్వయంగా ప్రూఫ్స్ తోటి వచ్చి ప్రెస్కి అయితే చూపిస్తూ ఉంది. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి డౌట్ వస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒకరు చేసిన దాన్ని అందరి మీద వేయడం అనేది ఎల్లకెళ్ళ తప్పే. అది తను దేని గురించి చేశాడో తనకి తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. బట్ ఏంటంటే దీన్నంతా ఒక ప్రభుత్వం మీద వేయడం, ఒక మంచి పార్టీ మీద పేరు పెట్టడం అనేది ఎట్టకెళ్ళ కరెక్ట్ కాదు. అదేవిధంగా కొడాలి నాని గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి అయితే వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఇది వాళ్ళ మామయ్య డైలాగ్, నేను ఎదురెళ్ళినా వాడికి రిస్క్, వాడు నాకు ఎదురు వచ్చినా వాడికి రిస్క్ అని చెప్పి డైలాగ్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొస్తే మీ పని అంతే అని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజమా? ఏం చేసినా కూడా టీడీపీ వైసీపీ మధ్యలో గొడవలు నడుస్తూనే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేల వల్ల వచ్చేది ఏం లేదు. బట్ వీళ్ళు చెప్పే మాటలు మాత్రం ఉంటాయి కానీ చేసేది ఏమి ఉండదు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎటువంటి మేలు జరగలేదు ప్రజలకి, అంతగా జరగలేదు కాబట్టి వాళ్ళు ఈరోజు అపోజిషన్ లో ఉన్నారు. మేలు జరిగితే ఈరోజు ఆ పొజిషన్ లో ఉండకపోతుండే. వాళ్ళు చేయలేదు సరిగా కాబట్టి అపోజిషన్ లో ఉన్నారు. వాళ్ళు చేయలేరు కాబట్టి వేరే వాళ్ళ మీద బురద జరగడం అనేది వాళ్ళకు అలవాటు అయిపోయింది. అంటే కూటమిగా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా ఉండుంటే గెలిచేవారు కాదని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? కూటమిగా కాకుంటే సింగిల్ గా వచ్చిన 100% గెలిచేవాడు. అసలు కూటమిలో ముందు లేడు, తర్వాత కూటమిలోకి వెళ్ళాడు. అంటే ఆయన పార్టీ ఆఫీస్ ముందు రీసెంట్ టైంలో మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి అయితే జరిగింది. అది చేయించింది ఎవరై ఉంటారు? వైసీపీ నేతలు అయి ఉంటారా, లేకపోతే వేరే సుపారీ గ్యాంగ్? అంటే అలాంటి హోదాలో ఉన్న వ్యక్తికి భద్రత లేదు. కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటని చెప్పి క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీనికి మీరేమో? కామన్ మ్యాన్ కే పరిస్థితికి ఏముందంటే తను మీదున్న కక్షతో తనని కించపరచాలనే ఆలోచన విధంతో కుట్ర పంది చేసిన
స్థాయి కానీ దాని మించి ఏం లేదు అక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. అవును, తనని ఆపాలి, ఎలాగైతే తన మీద బురద జల్లాలనే విధంగా అలా చేశారు కానీ అయినా ఏం కాదు. అంటే ఇది వైసీపీ కార్యకర్తలే చేసి ఉండొచ్చు. వాళ్ళే చేశారని చెప్పి ప్రూఫ్ లేవు కానీ 100% వైసీపీ వాళ్ళ వల్లనే అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్ లోనైనా ఇండివిజువల్ గా పోటీ చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే కూటమితోనే మళ్ళీ వస్తారంటారా ఎలక్షన్స్ కి? 100% కూటమితో రావద్దు, తను సింగిల్ గానే వస్తే రిజల్ట్స్ బాగుంటాయని నేను ఆలోచిస్తాను. సింగిల్ గా వస్తే గెలవరేమన్న భయం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? సింగిల్ గా వస్తే గెలుస్తాడు, 100% గెలుస్తారు. ఈసారి 21 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ టైం 100 కావచ్చు. 100% తను చేసే పనులు, తను చేసే పథకాలు కానీ, తను హెల్పింగ్ చేసే విధానం కానీ 100% తనని సీఎం చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.